ఫ్యామిలీ ఫంక్షన్ మంచి ఫంక్షనే కదా. ఫ్యామిలీ ఫంక్షన్ అంటే బోర్ కొడుతుంది కదమ్మా. అంటే నైట్ పార్టీస్ బాగుంటాయా? ఓ వావ్, పబ్బులు బాగుంటాయా? ఓ దట్స్ టూ గుడ్. చాలా బాగుంటుంది. డించిక్ అని మ్యూజిక్లు ఉంటాయి, డీజే గళ్ళు అప్పుడు మేము రైడ్లు చేస్తాం, అది బాగుంటుందా? అంటే మీరు రైడ్లు చేస్తారు కాబట్టి నేను వెళ్ళట్లేదు, తప్పట్లేదు. మా అమ్మగారి ముందు నేను దొరికితే బాగుంటుంది కదా, ఆవిడ కొడితే అసలు బాగుంటుంది అందరి ముందు. లాఠీ తీసి పెద్ద కొట్టుడు కొట్టి తీసుకెళ్లి బొక్కలో పెడితే ఎలా ఉంటుంది? అందుకే అందుకనే అవసరమా ఈ పబ్బులు? అవసరమా? అంటే ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తే ఆయన ఏదో సర్లేండి, ఇంకేం చెప్తాం. మీ ఫ్రెండ్స్ మీరు కూర్చొని సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా పైన టెర్రస్ ఉంది కదా, అక్కడ కూర్చోండి, నేను డిస్టర్బ్ చేయను. అంటే డీజే పైన పెడితే ఊరుకోరు కదా, కాబట్టి పెట్టేమంటాను నేను. అబ్బా, ఇలాంటి మదరు చేయకూడదని నేను కోరుకోను. అసలు మీలాగా ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటాయా అంతా అంటే అసలు బయటికి ఎందుకు వెళ్తామమ్మా? అదే ఇంట్లోనే చేసుకోండి. సో ఇలాంటి మదర్స్ ఉండాలి. ప్లీజ్ మదర్స్ కొంచెం మారండి, అంత అవకాశం ఇవ్వండి మాకు. ఇంట్లోనే ఇది చేస్తే టెర్రస్సే మా పబ్బు. అది పబ్బు. ఎందుకమ్మా, ఎందుకు అలా కాల్ చేస్తారు? నేను బిజీ అమ్మా అని చెప్తాను. బిడ్డలు కరెక్ట్గా ఉన్నా పక్కన వాళ్ళందరూ చెడగొట్టడానికి ఉంటారు. సో అది జరగకుండా ఉండడం కోసం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాను. అది తప్పు. ఎంత మా డ్యూటీ ఉన్నా ఇంట్లో నా కొడుకు కరెక్ట్గా ఉన్నాడా లేదా, తప్పు చేయకుండా ఉన్నాడా లేదా, ఈ జాగ్రత్తలు. అదొకటమ్మా. ఇంకొకటి దీనికి యాడింగ్ టు ఇట్, ఫ్యామిలీ కంటే ముఖ్యమైనది ఏది ఉండకూడదు కదా. అలా చేయడం తప్పు, నేను ఒప్పుకుంటాను. ఫ్యామిలీ రెండోసారి ఫోన్ చేస్తుంది అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఆ కాల్ని అటెండ్ చేయాలి. దట్ ఈస్ మన బాధ్యత. కాల్ అటెండ్ చేయకపోతే ఏదో తప్పు చేస్తున్నాను అంతే. కరెక్ట్గా చెప్పారు మీరు. డెఫినెట్గా. ఎందుకు కాల్ అంటే అంత బిజీ ఉంటుంది ప్రపంచంలో. ఫ్యామిలీ కంటే ముఖ్యం, అమ్మ కంటే ముఖ్యం ఉండదు. సో ఐఎమ్ విత్ యూ. నాకు తెలిసి వాళ్ళ అడిగిన కోరికలు అంటే మంచి మార్క్స్ తెచ్చుకోండి, బాగుండండి, ఆ రెండు చేసేస్తే సరిపోద్దమ్మా. ఆ రెండు చేయగలిగితే యూ గివ్ అ ఫ్రీ అని. ఇందాక ఒక అద్భుతమైన మాట, ఎందుకు బయటికి వెళ్ళి ఏదో చేస్తారు, పైన టెర్రస్ ఉంది ఇక్కడే ఉండు. సో ఐ థింక్ అది బెస్ట్ టైం కదా. మంచి మార్క్స్ మీరు చెప్పినట్టు, మంచి బిహేవియర్, మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక రైట్ ట్రాక్ లో ఉంటే మీరే ఒప్పుకుంటారు కదా. 100%. పిల్లలు కదా, ఎక్స్పీరియన్స్ తక్కువ. అమ్మ అంటే జీవితంలో అన్నీ చూసింది, కష్ట సుఖాలు అన్నీ తెలుసు అమ్మకి. అందుకే మేము కరెక్ట్గా ఉంటాం, గెలుస్తుంటాం. మేము చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని పిల్ల ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాం. పిల్లకాకి ఆర్గ్యుమెంట్స్ ఈజీగా చెప్పేస్తారు అమ్మలు, చాలా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే కళ్ళల్లో చూసి మాట్లాడారు అబద్ధం చెప్తున్నప్పుడు. కరెక్ట్గా చెప్పినామా? మనం ఎప్పుడైనా అబద్ధం చెప్తుంటే ఒక మనిషిని కళ్ళల్లో చూసి మాట్లాడలేం, అంత ధైర్యం ఎవరికి గిల్టీ ఫీల్ అవుతాం అబద్ధం చెప్పేటప్పుడు. ఆటోమేటిక్గా కళ్ళు అలా దించేసుకుని అలా చూసి మళ్ళీ తిరిగి వేరే వైపు ఇటువైపు కళ్ళల్లో చూసి మాట్లాడగలిగితే మాత్రం చెప్పేస్తారు, దొరికిపోతాం. సో తప్పు చేశాడు అక్కడ తెలిసిపోద్ది. చాలా సింపుల్. బిహేవియర్ లో తేడా కొడుతుంది. డెఫినెట్గా 100%. అది రోజు ఉన్నట్టు ఉంటాడు నా కొడుకు, వాళ్ళకి తేడాగా కనిపెట్టేస్తాను. కనిపెట్టు ఈజీ కదా. ఏముందమ్మా, గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఫోన్ అన్ని రెస్ట్ రూమ్ లో ఉంటుందా? అది అసలు ఈ మధ్య మీరు భలేవారు. అసలు చిన్న మైక్ ఏదైనా పెట్టాలి నేను. అసలు ఆ ఫోన్ తీసేస్తే సరిపోద్ది కదా. 30 సెకండ్లు కూడా ఉన్నాం ఆ బాత్రూమ్ లో. 30 సెకండ్లు కూడా ఉంటాం పొరపాటున బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్లిపోయారంటే. పొద్దునే లేవుతా ఫోన్ పట్టుకుంటా అలా బాత్రూమ్కి వెళ్ళి ఇంకా దాన్ని అసలు ఏదో వేయడం, ఫోన్ లో అంతా అక్కడే మమ్మీ ఉంటుంది బయట. అసలు మీరు ఏం లేదు, సింపుల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి, పడేసి. అదే మాట అన్నాను. అదే అన్నారు. అసలు ఫోన్ ముందు పీకేయాలి. అసలు తీసేస్తే 30 సెకండ్లు కూడా ఉన్నాం బాత్రూమ్ లో. కరెక్ట్. బయట అది